యేసుక్రీస్తు యొక్క సిలువ వేయడము మరి ప్రధాన కారణం ఏమై ఉన్నది? ఎందుకు యేసు ప్రభును సిలువ వేయించినారు? ఆ సిలువ వేయడానికి ప్రధాన కారణము మరి ఆ సిలువ వేయక మునుపు ఎన్నెన్ని ఘటనలు ఎన్నెన్ని మరి జరిగినాయి అంటే మీకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఉంటుంది. మరి నేనంత క్లుప్తంగా వెరీ షార్ట్గా మరి ఈ మెసేజ్ అందిస్తున్న సమయం తక్కువ ఉన్నది కాబట్టి తక్కువ సమయంలో వీ హ్యావ్ టు క్లోజ్ కంప్లీట్ మెసేజ్. దేవుని నామ స్తోత్రం. మాథ్యూ చాప్టర్ 27:19. మాథ్యూ మన సబ్జెక్టు ఈరోజు ఏమైందంటే యేసుక్రీస్తు యొక్క సిలువ వేయడము. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నాము. అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని. ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానము పంపెను. పరిశుద్ధునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నీవు అనేక వర్తమానాలు పంపిస్తున్నావు, కానీ మేము అది గ్రహించలేదు. ఏదో వస్తున్నాము, ఏదో పోతున్నాము, కానీ నీవు ఇండైరెక్ట్గా అనేక వర్తమానాలు పంపించినావు. అయితే కూడా దాన్ని గ్రహించలేకపోయినాము. మమ్మల్ని క్షమించమని నీ పాద సన్నిధిని వేడుకుంటున్నాను. వచ్చిన సంఘస్థులు ప్రతి ఒక్కరు ప్రభువా నీ వాక్యం ద్వారా హెచ్చరించమని నీవే మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు పిలాతు ఒక రాజు. పిలాతు జడ్జిమెంట్ ఇవ్వడానికి అతను ఏం చేస్తున్నాడంటే ఒక పీట మీద కూర్చున్నాడు. ఈరోజు ఆయనకు యేసు ప్రభువుని జడ్జిమెంట్ ఇవ్వాలి. ఏమని జడ్జిమెంట్ ఇవ్వాలి? ఇతనిని మరణానికి అప్పగించాలి. మీరు ఎంతోమంది కోర్టుకు మరి వెళ్ళరో లేదో తెలియదు, కానీ నేను వెళ్ళినా. కోర్టుకు వెళితే ఆడ ఒక న్యాయాధిపతి ఉంటాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. మరి ఇది చేసిన, అన్యాయం చేసిన, వక్రం చేసిన, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆయన పక్కన ఇంకొకరు ఉంటారు. ఇవన్నీ జడ్జిమెంట్ ముందు ఆయన ఆ పీట మీద ఉన్నప్పుడు ఆయన క్వశ్చన్ అడుగుతాడు, నీవు చేసింది నిజమా? ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు చూసినప్పుడే కొన్నిసార్లు పోయి కోర్టుకి వెళ్ళి మీరు కూర్చోండి. మీరు ఎవరైనా ఒట్టిగా పోతే కూడా అక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయరు. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ మనం దేవుని వాక్యం ద్వారా చెప్పినప్పుడు మీ మనసు ఏమంటే తెలుస్తుంది. జడ్జిమెంట్ అంటే ఎలా ఉంటుంది? అది జడ్జిమెంట్ అంటే చాలా కఠినంగా ఉంటుంది. పిలాతు మరి యేసు ప్రభు ఈ కార్యం అప్ టు ఈ జడ్జిమెంట్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ మరి పీటర్ గురించి మరి పారిపోయారు, చెవు నరికేశారు, ఇవన్నీ సిచ్యువేషన్ వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఇవన్నీ చెప్తా వస్తున్నాను. మళ్ళీ రిపీట్గా అదే చెప్పు అంటే దాంట్లో రుచి ఉండదు. చెప్పిదే చెప్పు రిపీట్ చేస్తే ఏం చెప్తావయ్యా నువ్వు? కొంచెం కొత్త విధానం చెప్పు, కొత్త ఆలోచనతో నేను దేవుని వాక్యంతో నేను మాట్లాడు, తెలుసుకుంటా. ఈరోజు మరి ఆత్మలు న్యాయపీఠ మీద పిలాతు కూర్చున్నప్పుడు మరి ఆయన భార్యకు ఏ రోజు జడ్జిమెంట్ ఉంటుంది, ఆ రోజు బిఫోర్ ఆ రోజు పొద్దునని, అంటే అది ఏమంటారు, పొద్దు ఆయన గురించి. పొద్దు అంటే మార్నింగ్ అనుకుంటా. ఎస్, అర్లీ మార్నింగ్. ఆమె మంచి నిద్రలో ఉన్నప్పుడు దర్శనము అయిపోయింది. డ్రీమ్. అనేక మంది మంచి నిద్రపోతే మరి నిద్రపోయిన మంచి డ్రీమ్ వస్తుంటాయి. నాకు కూడా మంచి నిద్రపోయినా అనుకోండి, మంచి డ్రీమ్ వస్తాయి. మంచిగా రావచ్చు,
లేకపోతే చెడు కూడా రావచ్చు. డ్రీమ్లు ఎలాగొస్తాయో చెప్పలేము, కానీ వస్తాయి డ్రీమ్. మీరందరూ డ్రీమ్ అంటే కనసు ఎప్పుడైనా మరి కనసు ఏదేదో జరుగుతుంటాయి, మీకు అందరికీ తెలుసు. మరి కనసు అంటే మరి కళలు ఎవరికైనా వస్తున్నాయా? వస్తాయా? అందరికి వస్తాయి కళలు అందరికి వస్తాయి. ఆమె కూడా కళలు వచ్చింది. ఏమని కళలు వచ్చిందంటే ఆమె యేసు ప్రభువును, ఆయన ఎటువంటి మనిషి అంటే ఆయన నీతిమంతుని జోలికి పోవద్దు. షీఈస్ ఆల్రెడీ గివన్ జడ్జిమెంట్. ఆమె ఏమిచ్చింది? న్యాయపరమైన ఆయన నీతివంతుడు అని ఆల్రెడీ షీ హాస్ గివన్ జడ్జిమెంట్ టు హర్. మరి మీరు మీ భార్య భర్తకు మరి మీరు ఏమంత జడ్జిమెంట్ ఇస్తారో నాకైతే తెలియదు. మీ భర్తకు మీరు స్త్రీలు మీరు ఏం జడ్జిమెంట్ ఇస్తారో తెలియదు, కానీ యూ హ్యావ్ టు రైట్ వే టు గివ్ ద జడ్జిమెంట్. మీరు ఎప్పుడు కూడా వారికి కరెక్ట్ జడ్జిమెంట్ మనము ఇవ్వాలి. అంటే మీ భర్తకు చూడండి, ఆయన యేసు ప్రభు ఏమి చేశాడు, ఏమి చేయలేదు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని సూచక క్రియలు చేశాడు, సచ్చిన వాళ్ళకి లేచాడు అని ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ క్రియలు జరిగినదంతా ఆమెకు, ఆమె ఇంట్లో పని వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే నా గురించి మీకే తెలియదు, నా గురించి 100 మందికి తెలిసి ఉంటుంది. జాన్సన్ ఎటువంటి మనిషి, అతను ఎలా ఉన్నాడు, ఎలాగైపోయాడు, ఏం చేస్తున్నాడు అని మీరు కింద ఇతరులకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఒక్కరి ద్వారా ఇంకొకరికి ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంటాయి, విస్తరించబడుతుంది. యేసు ప్రభు చేసింది మరి అనేక మందికి తెలియపరిచింది. వాళ్ళు యేసు ప్రభు ఈ అద్భుత కార్యాలు చేసినప్పుడు వద్దు అంటే ఎవరికి చెప్పొద్దు అని ఆయన గుడ్డి అయినా పంపిస్తే ఆయన అందరికి చెప్పాడు. మరి ఆ దాంట్లో కూర్చొని కాలు లేని ఆయనకి ఆయన కూడా స్వస్థపరిస్తే ఆయన చంద్రుకొని ఎగురుకుంటారు. నా దగ్గర ఏమీ లేదు అని భరణ ఎవరు కన్ను పోయిన ఆయన కూర్చున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు అక్కడ కూర్చున్నప్పుడు మరి ఆయన కూడా వెళ్ళి అనేక మందికి యేసు ప్రభు నాకు ఈ కన్ను ఇచ్చినాడు చెప్పుకోదంటే వాళ్ళు అందరూ స్ప్రెడ్ చేశారు. ఈ కాలంలో ఎక్కడ ఉందంటే గింత చెప్పినా మనకు గింత చెప్పేస్తారు. ఇంకా మీరు ఏదో పెద్ద అద్భుత కార్యాలు చేశాడు నేను అనుకోని. ఇది మన మనిషిలో ఉన్న లక్షణం. నేనే అని ఈ ఒక దురహంకారంతో మనిషి తనను తానే పొడుచుకుంటాడు. ఎవరు పోవరు, తనను తానే పొడుచుకొని తానే ఏమవుతాడంటే తన ప్రాణమును అప్పగిస్తాడు. సోదరి ఈరోజు మనం చూస్తున్నాం. మరి అంత స్త్రీ ఆమె పిలాతు భార్య, మరి ఈయన సత్పురుషుడు, ఈయన సత్యవంతుడు, ఈయన నీతిమంతుడు అని ఆమె జడ్జ్మెంట్ ఆల్రెడీ భర్తకు తెలిసి కూడా ఆమె ఆల్రెడీ చెప్పేసి అనుకొని ఈ రీతిగా నాకు అన్ని మార్నింగ్ నేను పడుకున్నప్పుడు ఇటువంటి కళలు వచ్చినాయి కాబట్టి నీవు మాత్రం ఆయనకి ఎలాంటి తీర్పు నీవు ఇవ్వద్దు. చూడండి, మరి మన కుటుంబంలో ఒక కొడుకు కానీ ఒక ఏమో అంటే ఒక కూతురు కానీ పొరపాటున చిన్నది ఏదో పొరపాటు చేస్తే వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద, వాని మీద, వాళ్ళు అన్ని దాని మీద నిందలు వేస్తూనే ఉంటాం. ఇంకా మన పనినే నింద పని. ఆ పని చేయవద్దు. వాళ్ళు మారుతారు, వాళ్ళు మంచోడే. యూ హ్యావ్ టు గివ్. మంచివాడు, వాళ్ళు మంచివాడు మారుతారు. ఏదో పొరపాటు తెలిసి తెలియక తప్పు చేసినారు, వాళ్ళు మారుతారు. అందుకోసమే మా ఆయన ఈజ్ ఏ వెరీ గుడ్ పర్సన్. మా ఆయన, నా కొడుకు ఈజ్ ఏ గుడ్ పర్సన్. మై డాటర్ ఈజ్ ఏ వెరీ గుడ్ డాటర్. యూ హ్యావ్ టు అప్రిషియేట్, యూ హ్యావ్ టు గివ్ ద గుడ్ సజెషన్, యూ హ్యావ్ టు గివ్ ద గుడ్ పేరు వాళ్ళకి పబ్లిక్లో మనం చెప్తే వన్స్ అపాన్ ఏ టైమ్ దే ఆర్ గోయింగ్ టు గుడ్ పర్సన్స్.
మీరు ఇప్పుడే మీరు వాళ్ళ గురించి జడ్జిమెంట్ కరెక్ట్, మీరు మా పిల్ల ఏం చదువుతాలేదు, మా పిల్ల బట్టిగా గాలికి తిరుగుతుంది, మనం ఈ రీతిగా మరి జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళు నిజంగానే చదవరు, వాళ్ళు నిజంగా గాలికే తిరుగుతారు, వారికి ప్రోత్సాహకరంగా ఉండాలి. మరి ఈరోజు మరి పిలాతు భార్య తన భర్త యేసు ప్రభు గురించి ఈ రీతిగా ఉంది అనే సూచన పంపించింది. మరి అనేక మన బైబిల్లో మనం చూస్తున్నాం. యేషోబు కూడా ఏం చేశాడు? యేషోబు కూడా కళలో కన్నాడు, కళ అక్కడి కూడా కళ కన్నాడు. మరి అదే రీతిగా మరి దానియేలు కూడా కళలు కన్నాడు. అనేక భక్తులు అనేక కళలు కన్నారు. మరి కళలు కొన్ని నిజమైంది. మరి మీ జీవితంలో కళలు నిజమైంది. మరి ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మరి అది అయిన తర్వాత దేవుడు యేసు ప్రభుని ఇక సులువు అయిపోతుంది వాళ్ళ జడ్జిమెంట్ ఎలాగా ఏంది అన్నది మనం చూసుకున్నాం. యేసు పిలాతు మధ్య జరిగిన సంభాషణ, యేసుకు పిలాతుకు మధ్య ఏమి సంభాషణ జరిగింది అన్న విషయాలు మనం చూసుకుందాం. మరి మాథ్యూ చాప్టర్ 27:11 యేసు అధిపతి నిలిచెను, అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా యేసు ఆపదను చూసి నీవన్నట్లే అనేను. ఈ ధైర్యం మాకు మీకుందా? ఏదో ఒక విషయం అడిగినప్పుడు నీవు తప్పు చేసినవయ్యా అన్నారు అనుకోండి, నేను తప్పు చేయలేదు అని రిప్లై ఇవ్వగలమా? ఆ ధైర్యము మనకుందా? యేసు ప్రభు ధైర్యవంతుడు. అనేక మంది అన్యులు ఏదేదో విషయాలు యేసు ప్రభు విషయం ఏంటి ఏమంటారు, వాళ్ళకి సత్యం తెలియదు, వాళ్ళు ఏదేదో వాడతారు. క్రైస్తవురా వీళ్ళంతా గొర్రె పిల్లలు అనుకుంటారు. అది వాళ్ళ తప్పు అభిప్రాయం. యేసు ప్రభు సింహం వల్లే గర్జించువాళ్ళు, క్రైస్తవులు అన్నవాళ్ళు సింహం వల్లే గర్జించేవాళ్ళు, అంత అమాయకులు కాదు. యేసు ప్రభు కూడా ఎన్నోసార్లు వారికి సరి అయిన ఉత్తరం ఇచ్చినారు. బైబిల్లో మనం ఎక్కువ చూసినప్పుడు మనకు తెలుస్తుంది. మాథ్యూ చాప్టర్ 27:13 కాబట్టి పిలాతు వీరన్ని నేరములు మోపుతున్నారు, నీవు వినలేదా? అవి ఆయన నన్ను అడిగాను. అయితే ఆయన చాలు ఒక్క మాటనికైనా ఆయన ఉత్తరం ఇవ్వాలి. ఎందుకు మౌనంగా ఉన్నాడు? కారణమేంటి? ఇవన్నీ లేఖనలు నెరవేరాలి అని దేవుడు మౌనం. వధిస్తానికి పోబడిన గొర్రె పిల్ల వదిలే మౌనంగా ఉండేది అని. ఇవన్నీ జరగాలి, ఆయన జీవితంలో ఇవన్నీ జరగాలి. అందుకోసమే ఆయన మౌనంగా పాటించాడు. కొన్ని సందర్భంలో మనము కూడా కొన్ని సందర్భంలో మౌనం పాటించాలి. తొందరపాటు పడదు. దేవుడు తొందరపాటు ఉన్న వాళ్ళకి దేవుడు ఆశీర్వదించాడు. తొందర నిర్ణయం చేసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో బాగుపడదు. ఎప్పుడు కూడా క్రైస్తవులు అన్నవాళ్ళు ఓర్పు సహనంతోనే జీవించాలి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. నీకు ఓర్పు లేదు, సహనం లేదు, అన్ని తొందర అంటే తొందరలోనే నీ జాతర కథమైపోతుంది. తొందరపడదు, సోపదు. ఎప్పుడు కూడా నిదానించి ధ్యానించాలి, నిదానించి ఆలోచన చేయాలి. అప్పుడే మీరు విక్టరీ పొందుతారు అన్నది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఫాస్ట్కి వెళ్ళిపోదాం. యోహాను చాప్టర్ 18:36 యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుతారు, కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదనను.
దీంట్లో మనం చూస్తున్నాం. ఆయనకు తెలుసు, ఈ నో ద ట్రూత్ ఆఫ్ లివింగ్ గాడ్. ఆయన సత్య దేవుడు, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్. ఇతనికి తెలుసు ఈ లోకము ఇది నాది కాదు. ఆయనకు తెలుసు. మనం ఎప్పుడేమో ఈ లోకమే మనది, మనం తిందాం, తాగుదాం, సుఖిస్తాం, ఎంజాయ్ చేద్దాం. అంటే మన మానవుల దగ్గర ఉన్న ఈ ఒక్క గుణ లక్షణం. అందుకే దేవునికి మానవునికి ఉన్న దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ బిట్వీన్ డిఫరెన్స్. ఆయనకు సత్యము తెలుసు. అందుకే మీరు సత్యము తెలుసుకుంటాయా, మీరు సత్యము తెలుసుకుంటే ఈ లోకంలో 10 రోజులు నేను ఉంటాను. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే పోరాడదు, కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది అంటే నా ఈ లోక సంబంధం అయితే నాకు అనేక మంది సేవకులు వచ్చి నన్ను బలపరుస్తుండే, నా గురించి వాళ్ళ సాక్షి చెప్తుండే, వాళ్ళు నా గురించి ఏదైనా చేస్తుండే. కానీ నాది, నేను వచ్చినది ఈ లోక సంబంధమైనది కాదు. ఈరోజు దేవుడు వాక్యంలో మనం మాట్లాడుతున్నాడు. దేవుడు అందుకు పిలాతు ఇవన్నీ చెప్తున్నాడు. చెప్పినప్పుడు 17, 18లో 37, 38 కంటిన్యూ ఉంటారు కాబట్టి అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్లు నేను రాజుని, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఎందు నిమిత్తము ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినున నేను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాడు. సోదరి, ఈరోజు కూడా అనేక మంది సత్యము ఏంటి అనే క్వశ్చన్లో ఉన్నాం. నిజంగా సత్యం అనేది ఏంటి అన్నది చాలా మందికి కూడా ఇప్పుడు కూడా తెలియదు. అనేక మంది రెగ్యులర్ గా వాక్యం వింటున్నారు, విశ్వాసంలో ఉంటున్నామని నటన చేస్తున్నారు. దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ సత్యం అన్నది ఏమున్నది అని ఇంకా కూడా వీఆర్ అనలైజింగ్. ఇంకా జనానికి ఇంకా సత్యం తెలుసు. ఆ పిలాతు అంత రాజ్య పరిపాలన చేసిన పిలాతు కూడా ఆ రాజ్యం గురించి, ఆ సత్యం గురించి తెలియదు. అంటే గుడ్డిగా ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు. ఆర్ యు అండర్స్టాండ్? గుడ్డిగా పరిపాలిస్తున్నాడు. సత్యం అనేది ఏంటయ్యా? సత్యం అనేది ఏంటి? అనేక మంది ఇప్పుడు కూడా అనేక మంది ప్రజలు అట్లనే ఉన్నారు, సేవకులు కూడా అట్లనే ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. మనం కూడా కొన్నిసార్లు సత్యం తెలియదు, ఏదో అనుకుంటున్నాం, ఏదో ఆచార రీతిగా మనము దేవుని స్తుతించడానికి పోతున్నాం. నీ ఆచారాన్ని అవన్నీ దేవునికి మెచ్చిక కరెక్ట్ ఉండదయ్యా. యు హావ్ టు ఫాలో. నా వాక్యం ద్వారా నీవు అది ఫాలో చేయి. సత్యం. ఎన్నో సంవత్సరాలను రాజ్య పరిపాలన చేసిన పిలాతుకు తెలియలేదంటే మనం ఎన్ని సంవత్సరాలు దేవుడి వాక్యం వింటనే ఉన్నాం. ఇంకా చిన్న మనస్తత్వమే, ఇంకా చిన్న ఆలోచననే. పెద్ద ఆలోచన నీకు ఎప్పుడు వస్తుంది? ఈ లోకంలో నీకు పెద్ద మనస్తత్వం నీకు ఎప్పుడు వస్తుంది? రావాలి. రాలేకపోతే లూసన్ అయింది మనమే. సోదరి, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాం. నీకు ముందు సత్యము తెలియాలి. సత్యము తెలిస్తేనే ఈ లోకంలో నీవు హ్యాపీగా ఉంటావు, నీ కుటుంబంతో హ్యాపీగా ఉంటామని దేవుడు వాక్యము మనకి సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుడు మనం చూస్తున్నాం. ముందు పిలాతు యేసును నిరపరాధి అని ప్రకటించడం, రెండవదాగి మొదటిగా యేసు పిలాతు మధ్య సంభాషణ జరిగింది. రెండవదాగి జరిగిన విషయం ఏంటంటే యేసు నిరపరాధి అని ప్రకటించడం. పిలాతు యేసును నిరపరాధి అని ప్రకటించడం. వాక్యంలో మనం చూద్దాం. యోహాను చాప్టర్ 18:38.
నిరపరాధి అని ప్రకటించడం. ఎందుకు ప్రకటించాడు? జాన్ చాప్టర్ 18:30. జాగ్రత్త వినాలి. నేను రాజునే, ఇందు నిమిత్తం ఈ లోకానికి వచ్చి తిని అందుకు పిలాతు సత్యమనగా ఏమిటని ఆయనకు చెప్పాను. అతని మాతో చెప్పి అతని యందు ఏ దోషమును నాకు కనపడలేదు. ఈ సాక్షిని మీ హస్బెండ్ వాళ్ళకి మీరు చెప్పగలరా? ఎందుకంటే ఆమె పంపించింది వార్త ఏమని? ఆయన సత్యవంతుడు, సత్పురుషుడు, ఆయన జోడికి వెళ్ళదు. జడ్జిమెంట్ ఏమి ఇవ్వంటే ఆయనలో ఎలాంటి అపరాధము లేవు అంటే ఇవ్వండి. భర్త చెప్పింది భార్య చెప్పింది భర్త కంపల్సరీ చేస్తారు. ఈజ్ సరెండర్. చాలా మంది సరెండర్లే ఉన్నారు. ఇలాంటి సరెండర్ అయ్యారంటే మనం సరెండర్ గా ఉంటామా? ఇది సరెండర్లే ఉంటాం. ఆయన ఏం చూస్తలేదు. భార్య ఏమి పంపించింది అదే ఆయన మైండ్లో ఉన్నది. ఏమున్నది? ఆయన మైండ్లో అదే ఉంది. అరే ఈయన సత్పురుషుడు అంట కదా, ఈయన మంచోడు కదా. మరి నా భార్యనే చెప్పింది, మెసేజ్ పంపింది, అయ్యో నేను జడ్మెంట్ రివర్స్ గా ఇస్తే నా భార్య వచ్చి నన్ను ఎక్కడ కడుగుతాను అని భయం. చాలా మంది భర్తలకు భార్య అంటే అంత పిచ్చి, అంత భయం ఉంటుంది. మరి ఎందుకు? సత్యత తెలియక. ప్రేమించండి. ఏది న్యాయము అది న్యాయము చెప్పాలి. అంత ఓవర్గా మనం భార్య మీద మొత్తం ఏటు జెడ్ అని మనం వాళ్ళే సర్వస్వం అనుకున్నది తప్పు. ఈ లోకంలో అన్ని ఏమున్నాయో అన్ని దానికి నన్ను ప్రేమించండి. ఏది కూడా అధిక ప్రేమించది అది తప్పే. దేవుని తప్ప ఎక్కువ మీరు ప్రేమించదు. మీ పిల్లలు కానీ, మీ భార్యను కానీ, మీ ఆస్తి కానీ, నేను ఏదైనా కానీ నా తప్ప మీరు ఏది అధిక ప్రేమిస్తారు అది నన్ను ప్రేమించాలి. లోకమును ప్రేమిస్తే నన్ను మీరు ప్రేమించలేదు. నన్ను ప్రేమిస్తే మీరు లోకమును ప్రేమించాలి. ఇది సత్యం. క్రైస్తవున్న ఒక సత్యము ఇది. లోకమును ప్రేమిస్తే నన్ను ప్రేమించలేరు, నన్ను ప్రేమిస్తే మీరు లోకమును ప్రేమిస్తలేరు. ఈ రెండో తారతమ్యం. ప్రేమించండి, అధికంగా ప్రేమించొద్దు. అది దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఈయన ఏం చేశాడు? పిలాతు తన భార్యను అధికంగా ప్రేమించాడు కాబట్టి ఈజ్ ఎ ఫెయిల్. ఈ సత్యం తెలుసుకోండి. ఎప్పుడైనా భార్యను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి అన్ని దాని మీద నుండి కూడా దేవుని ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఉన్నది చెప్పాల్సింది పోయి ఆమె పంపించింది కాబట్టి ఆ పంపిన ఒక భయంతోనో వాట్ ఎవర్ ఇట్ మే బి అక్కడ ఏం చేశాడంటే ఆయన జడ్జిమెంట్ రాంగ్ అయిపోయాడు. ఏమని? అతని యందు ఏ దోషము నాకు కనపడలేదు. ఒకటి. రెండవ విషయాలు కూడా చెప్తున్నాం. రెండవ విషయాలు ఆయన రాజకీయ లాభి పొందడానికి జనము అక్కడ కేకలు వేస్తున్నారు. కేకలు ఏమని? ఈయన 3వ రోజు మందిరము నిర్మిస్తాడు అని చెప్తున్నాడు. ఒకటి తప్పు. రెండవది ఏమంటున్నాడు? రెండవది నేనే దేవుడు, నేనే రాజు, నేనే అని చెప్పుకుంటున్నాడు. ఇటువంటి ఈ టాపిక్ వచ్చినప్పుడు పిలాతు ఏమిస్తున్నాడు? బరబ్బునే మనకి విడుదల చేయాలి. ఆ ఒక బరబ్బు దొంగ పని చేసేవాడు. అంటే అనేక రీతిగా మరి సమాజంలో అల్లకొల్ల చేసిన వాడిని విడుదల చేయండి అన్నారు.
అనేక జనులు అమాయకులుగా ఉంటారు. వాళ్ళు అందుకే అంటారు, యేసు ప్రభువును ఆయనను సిలువ వేయండి, ఈయనను బరాబును విడుదల చేయండి అన్న. బరాబును విడుదల చేయండి అన్నప్పుడు మరి బరాబును విడుదల చేయడానికి ఆయన అంగీకరించారు. ఈరోజు ముఖ్యంగా మనం చూస్తున్నాము, పిలాతు జడ్జిమెంట్ ఏం చేసేదంటే ఈయనలో ఎలాంటి ఇది లేదు అని జడ్జిమెంట్ చెప్పాడు. అట్లా చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా జోరుగా లేదు, ఈయన 3 రోజులు మందిరము దేవాలయము మళ్ళా నిర్మిస్తాడు అని చెప్పినాడు. ఇది అబద్ధం కదా, అసత్యం తెలియక జనాలు ఉపయోగాలు చేశారు. మరి 2 విషయాలుగా ఆయన పోస్టు నిలబెట్టుకోవడానికి, ఆయన పోస్ట్ అంటే ఆయన నేను రాజ్యం ఉన్నాడు కదా, రేపు జనాలకి నేను విరుద్ధంగా నేను జడ్జిమెంట్ ఇస్తే నా ఒక ఉద్యోగము, నా ఒక ఈ పీఠము వెళ్ళిపోతుంది, నిలబడదు. చాలా మంది కూడా ఇలాంటి రాజకీయాలను మనం చూస్తున్నాం. అన్ని యాంగాల్లో బైబుల్ స్టడీ చేయాలి, ఒకటే యాంగాల్లో బైబుల్ చేస్తే సేవకుడు ఎట్లా అన్ని యాంగాలు మనం స్టడీ చేయాలి. రాజకీయ యాంగాలను చూస్తే ఆయన పోస్ట్ పెట్టుకోవడానికి ఆ రీతిగా ఆయన ఆలోచన చేసి అక్కడికి కూడా ఆయన ఫెయిల్ అయిపోయాడు. భార్య కూడా పంపిన దాన్ని కూడా ఆయన ఏం చేసలేదు, ఈయనను సత్పురుషుడు అని తెలిసి. ఇవన్నీ విషయాలు చూసినప్పుడు అది పిలాతు వాక్యంలో మనం చూస్తున్నాం. ఎండింగ్లో ఆయన జీవితం ఎలాగైంది అన్నది మనం చూస్తున్నాం. ఆయన లాస్ట్గా ఆయన జీవితం రాజ్యం కూడా కోల్పోయాడు. రాజ్యం ఉన్నాడు కదా, రాజ్యం కూడా కోల్పోయాడు. ఎప్పుడు జడ్జిమెంట్ అయిన తర్వాత యేసు ప్రభు మరణించిన తర్వాత యేసు ప్రభు అలా తిరిగి లేచినప్పుడు 2-3 సంవత్సరాలు ఆయన కుటుంబం అంతా విచ్చలవిడిగా అయిపోయింది. ఈరోజు దైవ సేవకులు వాక్యం చెప్పినప్పుడు నిశ్శబ్దంగా విన్నా ఏం చెప్తారు అన్నది అది ఇంపార్టెంట్. వాక్యంలో మనం చూస్తాము, ఆయన ఇంకొకటి కూడా ఆయన భయపడ్డాడు. ఏది గురించి ఆయన గలిలయ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి పిలాతు అప్పుడు ఏం చేశాడు, పిలాతు వేరే ప్రాంతం, ఇది వేరే ప్రాంతం, ఈయన గలిలయ ప్రాంతం కాబట్టి హేరోదు దగ్గర పంపించాడు. అక్కడ వరకు జడ్జిమెంట్ అయిపోయింది. అక్కడ వరకు ఈ జనాలు ఎక్కువ చెప్పరు, నాకంటే ఈయన దగ్గర ఏది కనిపిస్తలేదు అని ఆ రోజు క్లోజ్ చేసి నేను మళ్ళా ఈతను మన ఏరియా మనిషి కాదు. తెలంగాణ ఆంధ్రలో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తప్పు చేశారనుకో, ఆంధ్ర జడ్జిమెంట్ క్లియర్ చేయాలి. ఆంధ్రలో ఉన్న వాళ్ళ దగ్గరే పంపాలి, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. మన తెలంగాణ వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు. అందుకోసము ఆ ప్రాంతీయ భేదభావం రాకుండా ఆయన ఏం చేస్తాడు, ఈయన దగ్గర పంపుతాడు. ఎవరు, హేరోదు దగ్గర. హేరోదు కూడా యేసు ప్రభువుని అనేక విధాలు ఆయన శోధిస్తాడు. అక్కడికి కూడా ఆయన మౌనంగా ఉంటాడు. మళ్ళీ ఆయనతో జడ్జిమెంట్ ఇవ్వడానికి సాధ్యం కాదు. మళ్ళా సుప్రీం కోర్టుకి వెళ్ళాలి. మరి జడ్జిమెంట్ ఎట్లా ఉంటాయంటే, కింద కోర్టుకి వెళ్ళినప్పుడు వార్తలు కాలేకపోతే మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు ఈజ్ ఫైనల్ అనుకోండి. అది కూడా కాలేకపోతే ఇంకా ముందు ఉన్నది. కానీ అది ఇక ఆల్రెడీ లాస్ట్ టైం కూడా నేను చెప్పిన మరి పిలాతు దగ్గరికి వెళ్తారు. మరి మనం కూడా దగ్గర చూసుకుంటాం, పిలాతు యేసును విడుదల చేయడానికి ప్రయత్నం. 3వ అంశంగా పిలాతు యేసును విడుదల చేయడానికి ప్రయత్నం చేశాడు. ఏం ప్రయత్నం చేశాడు? మరి యోహాను రాసిన పత్రిక 19:1-12, మత్తయి 27:15 మీరు చదవద్దు దయచేసి, సమయం లేదు. కొటేషన్ ఏం పెట్టాడు? పిలాతు ఎందుకు ఇతడు ఏ అపరాధం చేశాడు? యేసు ప్రభు ఏం అపరాధం చేశాడా లేదా? ఎందుకు ప్రజలు ఇతరుని ఇంతవరకు నిందిస్తున్నారు? మరి నిజంగానే ఇతను దేవుని కుమారుడు, ఇవన్నీ అబద్ధం ఇతను చెప్పాడా లేదా అని మళ్ళా పిలాతు రివర్స్ వాళ్ళని అడుగుతున్నాం. అవును, ఇతడు తను తాను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇతడు మరణించాల్సిందే. జడ్జిమెంట్ ఏమొచ్చింది? ఇతడు తను తాను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు.
ఈయన మరణించాల్సింది. ఇవన్నీ జడ్జిమెంట్లు మీరు అప్పుడప్పుడు చూడాలి, జడ్జిమెంట్లు చూడాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎలాగా కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మరి ఆయనకు ఈ ఒక్క ప్రజలు ఆయన ముందు పిలాతు ముందు చెప్పారు, తానే దేవుడు కుమారుడు ఇచ్చారు. కానీ పిలాతు ఉద్దేశం ఏమున్నదంటే ఈయన ఎలాగైనా ఈయనను దీపించి విడిపించాలని ఉన్నాడు. మొదటి పాయింట్ ఆయన భార్య మాట విన్నాడు. రెండవ మాట దాగి ఆయన నా రాజ్యము ఇట్లనే నేను ఈ సీటు మీద కూర్చోవాలి, నేను దీని కలవకూడదు, ప్రజలు ఏం చెప్తారు అది వినాలి, దాని ప్రకారం నడవాలి. ఈ రెండు ఉద్దేశంతో ఆయన ఎలాగైనా సమాధానపరచాలని, కానీ సమాధానపరచడానికి కాలేదు. ఎందుకంటే ఇది దేవుని లేఖనంలో రాసి ఉన్నది, యేసు ప్రభు సిలువలో వేయబడాలి అని ఆల్రెడీ ఆయన లేఖనంలో రాసి ఉన్నది. సోదరు ఈరోజు మనం కూడా అనేక సందర్భాలు ఆలోచన ఒకటి చేసి ఉంటున్నాం, మరి 5 ఒకటే అవుతుంటారు. 4 వర్షాలు పిలాతు చేతులు పడుకోవడము, మరి యేసును శిక్షించడం. ఇంకా ఏం చేస్తారు లాస్ట్? ఇప్పుడు సంఘం అంతా ఎవరి మీద డిపెండ్? సంఘం మీద అయ్యగారు డిపెండ్ ఉంటాడు. సంఘం మీద ఎవరు డిపెండ్ ఉంటారు? అయ్యగారు డిపెండ్ ఉంటాడు. అయ్యగారి మీద ఎవరు డిపెండ్ ఉంటారు? సంఘం ఉంటారు. ఇవి రెండు ఎప్పుడు తాళమేళ కలిసినప్పుడు, ఇవన్నీ కరెక్ట్ కలిసినప్పుడు సంఘము జాగ్రత్తగా వెళ్తుంది, సంఘము మెల్లమెల్లగా అభివృద్ధి పొందుతుంది. ఈ రెండు తాళమేళం కలవలేకపోతే, ఒక డబ్ కొడతాడు, ఇంకా ఒక కొయ్యి కొడితే ఎడ కలుస్తుంది సంఘం కలవదు. అందుకే రెండు సంఘము సంఘస్సులు ఇద్దరు సమానంగా వెళ్ళిపోతే then only we are going to reach his kingdom. ఆయన రాజ్యము మనం చేద్దాం. మరి లేదు ఈ రెండు గిన అటు ఇటు ఆయన అనుకో, ఎక్కడికి పోతాము? నరకానికే వెళ్తాం. వాళ్ళు దేవుని రాజ్యం చేయరు, వీడు దేవుని రాజ్యం చేయరు. ఎందుకంటే వాడిని చూస్తే వీడికి పడదు, వీడిని చూస్తే వాడికి పడదు. కాబట్టి మీరు దేవుని రాజ్యం పోలేదు, నరకానికి వెళ్తాం. అందుకోసమే యూ హ్యావ్ టు మ్యూచువల్ అండర్స్టాండ్. సంఘము సేవకులతో ఒక బంధత్వం, ఒక రిలేషన్షిప్ ఉంటేనే సంఘము అభివృద్ధి పొందుతారని ఈరోజు దేవుని వాక్యంలో మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మరి చూస్తున్నాము, మరి ఏంటి యేసుక్రీస్తు యొక్క శిలువ ముఖ్యంగా కీలకమైనది ఏమున్నది? దీంట్లో 5 అంశములు. యేసుక్రీస్తు ఎందుకు శిలువ వేయబడాలి, ఈ రీతిగా మరణించాలి, ఇంకా ఘోరంగా ఆయన పాపము ఏమి చేయలేదు, అన్ని మంచి కార్యములు చేశాడు, కానీ ఎందుకు మరణించాలి అనే విషయం మనం చూసినప్పుడు, మొదటిగా దేవుని రక్షణ ప్రణాళిక నెరవేర్చుకోవడం. దేవుని ఉద్దేశం ఉంది ఏమని? రక్షణ. ఆధ్యాత్మిక కారణం, ఆధ్యాత్మిక దేవుడు ఆల్రెడీ ఆయన పరలోకమందు ఆల్రెడీ డిసైడ్ చేసి పంపినాడు. ఇవన్నీ నీకు జరగవయ్యా, నీవు జరిగినప్పుడే ఈ లోకము రక్షణలు వస్తాయి. నీవు చావలేకపోతే ఈ లోకము, ఈ ప్రజలు నీ రక్షణలో రావాలి. అందుకోసము నువ్వు చావాల్సిందే. ఇటువంటి జడ్జిమెంట్ నీకు బాధకరంగా ఉంటే కూడా పర్వాలేదు, కానీ ఇది జడ్జిమెంట్, ఇది సరి అయినది. ఒకటి కారణం. రెండవ కారణం, యేసు దేవుని కుమారుడని ఆయన చెప్పుకోవడం. ఇది మత సంబంధిత కారణం. యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడని చెప్పుకోవడం, ఇది మతం. అంటే అనేక మతస్థులు, యూదులు, పరిసయ్యులు, సద్దుకాయులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? యెహోవా దేవుడు ఒకటే మనకి దేవుడు. మరి ఈయనేమని వచ్చారు పెద్దలు? యేసు ప్రభు నేనే దేవుడు అంటున్నాడు కదా. అనేక క్వశ్చన్లు మన జీవితం కూడా ఇటువంటి క్వశ్చన్లు రైజ్ అవుతుంటాయి. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా జాగ్రత్త ఉంటాం. ఆన్సర్ మనం కరెక్ట్ వస్తే మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు లోకంలో. అందుకోసం మేము బలంగా మీరు తయారు కావాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు దేవుని కుమారుడని చెప్పుకోవడం. ఇది మత సంబంధమైనది. అనేక మతాలు ఉన్నాయి. ఆ మతాలు మనము గట్టిగా యేసు ప్రభు దేవుడని చెప్పుకుంటా ధైర్యము దమ్ము
మనకి ఉండాలి అనేది దేవుని వాక్యంలో మనకి మూడవ అంశంగా మనం చూస్తున్నాం. రోమన్ అధికారుల నుండి రాజకీయ ఒత్తిడి. లూక్ చాప్టర్ 23-22 మనం చదవదు. ఈ రోమన్ అధికారుల నుండి రాజకీయ ఒత్తిడి. నీవు కంపల్సరీ యేసు ప్రభువును నీవు సిలువకు వేయాల్సిందే, నీవు జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈయన 3 రోజులు యేసు దేవుడి మందిరం అంత జెరూసలేము మందిరము ఎన్నో సంవత్సరాలు సొలొమోను రాజు కట్టినాడు. కానీ అన్ని 3 రోజులు ఈయన ఈ మందిరమును తీసి 3వ రోజునే మళ్ళా కూలగొట్టి నిర్మిస్తాడని ఎవరికైనా కూడా ఇది సాధ్యమైన పని కాదు. మరి ఇది ఒకటి అబద్ధం చెప్తున్నాడు. తర్వాత రెండోదాగి నేను దేవుడు కుమారుడు అని ఇంకోటి చెప్తాను. మాకు దేవుడు ఆల్రెడీ ఉన్నాడు, మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడు కుమారుడు అని వారు ఇది 2 విషయాలు వాళ్ళు చాలా అందుకోసమని ఆయన రాజకీయ ఒత్తిడి వల్ల ఆయన జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మత పెద్దల నుంచి ద్వేషము మరియు ప్రతిఫలం. 4వది మత పెద్దల నుంచి ద్వేషము మరియు ప్రతిఘటన జరిగింది. మత పెద్దలు వాళ్ళు ఎందుకు మత పెద్దలు అతను అంతా కూడా ఆయన ఖండిస్తున్నారంటే ఆయన అనేక అద్భుత కార్యాలు జరిగించాడు. చనిపోయిన వాళ్ళను లేపాడు, కన్ను లేని వాళ్ళకి కన్నులు ఇచ్చాడు. ఆయన మరి అనేక మందికి 5 రొట్టె 2 చేపల ద్వారా 5,000 మందికి అద్భుత కార్యాలు చేశారు. కారణం మ్యారేజ్ కాబట్టి ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేస్తే మత కళలు ఇప్పుడు దైవ సేవకుడు ఎవరైనా ఒక అద్భుత కార్యాలు చేశారని అనుకోండి, ఆయన ఏమో అద్భుత కార్యాలు చేశారని మనం ఆయనకున్న దేవుని శక్తి, ఆయన దేవుని పరిశుద్ధాత్మ ద్వారానే ఇవన్నీ కార్యాలు జరుగుతాయి. ఆయన సొంత ఇచ్చతో ఏమి చెయ్యాలి. వీ హావ్ టు ప్రోత్సహించి మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఇంకా నీవు అధికంగా నీవు మంచి కార్యాలు చేయాలి అని మనం ఎంకరేజ్ చేయాలి. అయ్యా నీవేం అద్భుత కార్యాలు చేస్తావయ్యా అంటే ఆయన ఎక్కడికి పోవాలి. సోదరు ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. అది యేసు ప్రభు కాలంలో కూడా అనేక మంది మతాధికారులు కూడా ఆయనగా రివర్స్గా వెళ్ళారు. అందుకోసం ఈరోజు వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాం. 5వ మాట మనం చూస్తున్నాం. యేసు ప్రపంచ పాపల క్షమాపణ కోసము మరణించాల్సిన అవసరం, సార్వత్రిక కారణం. అంటే ఆయన చావాల్సిందే అని లేఖనం రాసింది కాబట్టి అది ఆయన చనిపోయి 3వ రోజు లేచినాడు. 6వ రోజు చూసుకున్నాం. యేసు స్వచ్ఛందంగా క్షమాపణ కోసమే మరణం ప్రత్యేక కారణం. చదవలేదు, టైం లేదు కాబట్టి యేసు స్వచ్ఛందంగా క్షమాపణ కోసమే మరణం. మరి చూడండి, మరి ఈ రీతిగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు యొక్క శిలువ వేయడము అనేక కారణాలు కలిగి ఉంది. మతపరమైన కారణాలు, యేసు దేవుని కుమారుడని ప్రకటించడం, ఇవన్నీ అనేక కారణాల వల్ల అతనికి శిలువ వేయబడడానికి ఇది ఒక మత వాళ్ళకి ఒక అనుకూలమైన ఒక దారి దొరికింది. అందుకోసమే వారి యేసు ప్రభువును మరణానికి అప్పగించారు, శిలువకు అప్పగించారు. మరి పిల్లలకు బాగా మరి ఏం చెప్పింది ఆ విషయం మీరు ఈరోజు ఆల్రెడీ తెలుసుకున్నారు. మరి అతను న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు ఈ రీతిగా భార్య చెప్పినది మాట విన్నాడు. ఈరోజు కూడా మనం విన్నదానికి విన్నాము, అన్ని విన్నాము. ఏది సత్యము, ఏది నిజము, ఏది కరెక్ట్ ఉందో నీ భార్య తల్లిదండ్రుల మాటలు అందరి మాటలు విన్నాను. మరి అది కరెక్ట్ లేనప్పుడు తప్పైతే మీ భార్య పిల్లలకి మీరు ఖండించాలి. ఇదే దేవుని వాక్యము ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాను. మరి యేసుక్రీస్తు యొక్క శిలువ వేయడంలో బైబిల్ అనేక ప్రధాన కారణాలు ఇవే అని దేవుడు ఈ వాక్యం మనం దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుల స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేక సందర్భాలు ప్రభావం మా స్వార్థ గురించి, మా స్వభావం గురించి మరి మేము తప్పుగా జడ్జిమెంట్ మాటలు చెప్పు మమ్మల్ని అందరినీ క్షమించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక కుటుంబంలో అనేక జనాలు అనేక రీతిగా ప్రభావ మాటల ద్వారా, క్రియల ద్వారా, నడకల ద్వారా నీకు మేమందరూ గాయపరచుండి మమ్మల్ని క్షమించమని ఈరోజు ప్రభావ వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను.
ఏ రీతిగా పిలాతు ప్రభు వారి కళలు మీరు ఏ రీతిగా మాట్లాడినా మా కళలు కూడా మీరు మాట్లాడాలి. అనేక అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించమని మరి ఈరోజు మరి ఆరాధన చేస్తున్నాం. మరి ఈరోజు తండ్రి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కుటుంబం మరి ప్రత్యేకంగా అనిల్ కుటుంబం దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.